ఈరోజు మండే అయితే మనం ఇలా స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, మొత్తం కొండలు, మంచు. ఈ రోడ్డు ప్లేస్ అయితే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అన్నది అయితే మనకి ఏం లేదు. ఎటు కావాలంటే ఎటు పోవడమే. నాకైతే ఇటువైపు ప్లేస్ నచ్చింది, అందుకే ఇలా వెళ్తున్నాను. చూద్దాం ఎదురేమేమి ఉంటాయో. మనం అయితే వంట చేసుకోవాలి ఇప్పుడు. అండ్ మార్నింగ్ మార్నింగ్ ఏదో ఒకటి తింటే బాగుంటుంది కదా. ఇక్కడ వాటర్ ఉంది, పైన కొండ మీద నుంచి వాటర్ అయితే వస్తుంది. అదైతే చాలా ప్యూర్ వాటర్, మనం తాగొచ్చు అనమాట. ఈ వాటర్ అయితే కాదులేండి, భయపడకండి. ఇదేంటంటే జస్ట్ ఒక లేక్ మాట. పొలాలకి గట్టా అన్నట్లకి వాటర్ ఇలాగే వెళ్తున్నట్టు ఉంది. అండ్ ఈ పైన కొండ ఉంది కదా, ఈ కొండ పైన నుంచి అయితే వాటర్ వస్తుంది. అదైతే చాలా ప్యూర్గా ఉంది. ఫిల్టర్ వాటర్లో కూడా సరిపోమాట, అంత బాగుంది వాటర్ అయితే. చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఆ వాటర్ అక్కడ కనిపిస్తుంది కదా, పైనుంచి వస్తుందన్నమాట వాటర్. అది అలాంటి వాటర్లు ఏంటంటే ఓట నీళ్ళు అంటారు. అవి చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. చూద్దాం, మీరు చూడండి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. దీనికి ఏంటంటే ఎవరో జస్ట్ అలా పైప్ కనెక్ట్ చేశారు. ఇది పైన కొండపై నుంచి అలాగా కారుతుంది. ఇది కుళాయి వాటర్ గట్ట కాదు, ఇది జస్ట్ ఆ పైప్ ముక్క కూడా జస్ట్ ఎంత ఉండదు, ఒక అడుగు ముక్క ఉంటుంది అంతే. ఆ పైనుంచి కారుతుంది వాటర్ అంతా అలాగా. అండ్ ఆ గడ్డిలోంచి గట్ట ఫిల్టర్ అయి వస్తుంది అన్నమాట వాటర్. చాలా చల్లగా అయితే ఉన్నాయి నీళ్ళు, అండ్ చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. బాగున్నాయి వాటర్ అయితే మాత్రం. మనం నార్మల్గా తాగే ఏంటది ఫిల్టర్ వాటర్లాగా చప్పగా గట్ట కాదు. వాటర్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. కిన్లే బాటిల్, టాటా బాటిల్ అయితే ఇలాంటి వాటర్ ముందు ఏం సరిపోవు. ఈ వాటర్ వల్ల మనకి ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు నిజం చెప్పాలంటే. చాలా ప్యూర్ వాటర్ ఇది. ముఖం మీద అలా చల్లుకోగానే నాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. కొద్దిగా హైట్లో ఉంటే మాత్రం పైపు కంపల్సరీ స్నానం చేసేద్దాం ఇక్కడ. అండ్ మనం ఇప్పుడైతే పొత్తులు ఉడకబెట్టుకుందాం. అండ్ అయితే ఇందాక కొన్నాను, 50 రూపీస్కి ఏడిచ్చాడు. మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే ఇంక మనకి. బయట టిఫిన్లు గట్టా ఏం పని అవ్వవు. దారిలో అయితే ఇది బాగానే కొన్నాను అనిపించింది నాకు. నార్మల్గా అయితే ఇట్లా మామూలుగా న్యాచురల్గా మంట పుట్టించి వెలిగిద్దాం అనుకున్నాను, కానీ అదైతే మన వల్ల కాదని అర్థమైపోయింది నాకు. ఈ మ్యాన్వాజ్ వైల్డ్లో కట్టాడేమీ సింపుల్గా తెలియచాడు వాసి పద్ధతికి. మనం అవన్నీ తర్వాత ట్రై చేద్దాం. మనం అయితే ఇప్పుడు ఒక ఎల్పిజి అండ్ 2 రాళ్ళు సెట్ చేసుకొని చిన్న పొయ్యిలో పెట్టుకుందాం. మనమైతే ఇక్కడ ఎండిపోయిన పుల్లలు ఏమన్నా ఉంటాయని చెప్పి పెట్టాను కొన్ని పుల్లలు అయితే, కాకపోతే ఏమీ వెలగట్లేదు, బాగా పచ్చిగా ఉన్నాయి. అండ్ మన దగ్గర అయితే ఎల్పిజి సిలిండర్ చిన్న బ్లూ టచ్ ఉందన్నమాట. ఇక్కడ మనం ఏసీ వర్క్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఇది ఉంటుంది ఎప్పుడు. నా కష్టం అయితే చూడలేక ఒక బుడ్డోడు అయితే వచ్చాడు హెల్ప్ చేయడానికి. పాపం నేనైతే పిల్లలేదు. ఆడే అలా దూరం నుంచి ఇక్కడ గేదెల దగ్గర ఎక్కడ గేదెలు మేపుకుంటున్నాడు కుర్రోడు ఒకడు. అండ్ నన్ను చూసి వచ్చాడు, ఏం చేస్తున్నానని కొంచెంసేపు మాట్లాడాడు నాతో. తర్వాత ఏంటని అంటే ఉడకబెడుతున్నాను రా అన్నాను. అండ్ నాకు వచ్చి పాపం చాలాసేపు హెల్ప్ చేశాడు. అండ్ అయితే ఇంకా వీడాడు పాపం, మంచి కుర్రాడు, బాగా హెల్ప్ చేశాడు నాకైతే. ఆడికి కళ్ళు మండిపోయినాయి, పొగ అయితే తెగ వచ్చేసేది. నేను అక్కడ ఏంటంటే సరిగ్గా సెట్ చేయడానికి లేదు మనకి, ఉన్న రాళ్ళ దగ్గర జాయిగా సెట్ చేసి అయితే పెట్టాను. అండ్ ఇదేమో ఐరన్ కడాయి, అది చాలా దలసరగా ఉంది. అది హీట్ ఎక్కి అందులో వాటర్ హీట్ ఎక్కి ఆ పొత్తులు ఉడకాలంటే టైం అయితే పడుతుంది. చిన్న చిన్న పుల్లలు అయితే ఎరక్కొట్టి అందులో వేసాం. ఆల్రెడీ 2-3 డేస్ నుంచి నాకు జర్నీ ఏమో మామూలుగానే ఫేస్ చూడలేకపోతున్నాను. అది ఇంకా పొక్కి అయితే కళ్ళు అయితే మండిపోయినాయి నాకు బీభత్సంగానే. ఆల్రెడీ ఫేస్ అంతా మండిపోతుంది నాకు. ఈ మొత్తం చల్లగా ఉంది కదా ఇక్కడ, దానివల్ల. అండ్ అయితే మనం మంట అయితే స్టార్ట్ చేస్తున్నాం. మంట అయితే పుట్టించాం జాయిగా. ఎంతైనా సరే మనకి మంటలు పెట్టడం బాగా అలవాటు చిన్నప్పటి నుంచే. నేను చిన్నప్పుడు ఏదో జస్ట్ ఆడుకోవడానికి అని చెప్పి వెళ్ళినప్పుడే ఏదో ఆటోమేటిక్గా చిన్న వెలిగిస్తే ఒకసారి కొబ్బరి చెట్టు వెళ్ళిపోయింది, మొత్తం కొబ్బరి చెట్టు అయితే కాలిపోయింది అనుకోకుండా. జస్ట్ కావాలని అయితే మనం ఏం చేయం, కానీ అనుకోకుండా ఒకసారి అలా జరిగితే పెద్ద కొబ్బరి చెట్టు మొత్తం తగలబడిపోయింది. చిన్నప్పుడు అలాగే గడ్డి మేట కూడా అలాగే నేను అనుకోకుండానే జస్ట్ ఏదో మనకి పొలాలు ఉండే కదా, అందులోకి గడ్డి పెడదామని చెప్పి, అంటే మంట ఇంకా వస్తుంది కదా అని చెప్పి
గడ్డిమేడి దగ్గరికి వెళ్ళి గడ్డి తెచ్చుకోవడం అనేసి నేను ఎంత తెలివైన చూడండి. గడ్డిమేడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే గడ్డి తెచ్చుకొని పొయ్యిలో పెట్టుకుంటారు. నేను అలా కాదు, పొయ్యి దగ్గర ఉన్న మంట తీసుకెళ్ళి ఆ గడ్డిమేడి దగ్గర పెట్టి ఆ గడ్డి తీసుకొచ్చి దాంట్లో పెడదాం అనుకున్నాను. కానీ నేను జస్ట్ ఆ గడ్డిమేడి దగ్గర చిన్న మంట ఇలా పెట్టగానే అది మొత్తం జమ్మని అండిపోయింది. నేను షాకు. దాన్ని ఆపుదామని అప్పటికి చాలా ట్రై చేశాను. నేను లాగుతుంటే నాకు చేతులకి వెళ్ళిపోతున్నాయి తప్ప అదైతే ఆగలేదు. దెబ్బకి నేను సైలెంట్గా జంప్ అయిపోయాను అక్కడి నుంచి. ఆ తర్వాత జరగాల్సిన దారుణం జరిగిపోయింది అంతే. ఇప్పుడు మాత్రం ఈ మంట పెడదామంటే మాత్రం నాకు నరకం కనబడిపోయింది. దాని చిన్న వయసులో ఇలాంటి చిత్రీ పనులు చేస్తాం అంటే కావాలని ఎవరు చేయరు, అనుకోకుండా జరిగితే. ఆ తర్వాత అదంతా వేరే విషయం. మా అమ్మ నన్ను కొట్టిన దెబ్బలు అవన్నీ మామూలే. కళ్ళు అయితే బేపచ్చంగా మండిపోతున్నాయి. ఆడికి కూడా పాపం కళ్ళు మండిపోయి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. నాకు ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెంసేపు మళ్ళీ వాడు వెలిగేస్తున్నాడు. నేను కొంచెం అలా ముఖం మీద కొన్ని వాటర్ చదువుకొని నేను వచ్చాను మళ్ళీ. ఈ పొట్టోడికైతే ఈ వీడియో ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ చేస్తానని అసలు తెలియదు. అడిగి ఏం చేస్తున్నావని అన్నాడు. ఏదో వీడియో షూట్ చేస్తున్నాను రా అన్నాను అంతే. నేను పోస్ట్ చేద్దామని అనుకోలేదు, ఏదో సరదాగా తీసాను అంతే వీడియో. ఇప్పుడు టైం దొరికింది ఇన్ని రోజుల తర్వాత, అందుకని ఇప్పుడు దీనికి వాయిస్ కట్టేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ బొడ్డోడికి అయితే మాత్రం ఈ వీడియో కనబడేలా చెయ్యాలి మనం, ఎందుకంటే వాడు చూసేటంటే షాక్ అవుతాడు. వాడి పేరు ఏం పేరో చెప్పాడు అప్పుడు గుర్తుంది, కానీ నాకు ఇప్పుడు గుర్తులేదు. ఏదో పేరు ఉంటుంది వాడిది. ఆ ఊరి పేరు కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు. ఆ ఊరేంటో కూడా తెలియదు. నేను మామూలుగానే మతిమరుపు నాకు, ఇంకా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం మనకి. పర్వాలేదు కాదు, నాకు దారి గుర్తుంది. మనం ఏం చేద్దామంటే ఈ వీడియో కానీ సక్సెస్ అయ్యి కొంచెం బాగున్నదంటే మళ్ళీ ఆ బొడ్డోడి దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా. అండ్ సాల్ట్ వేసుకుందాం ఇందులో మనమైతే ఇప్పుడు. అండ్ మన దగ్గర ఉన్న పొత్తులు ఏమో ఎక్కువైనాయి, ఆ గిన్నె ఏమో చాలా చిన్నది ఉంది కదా, చాలా దళసరగా ఉంటుంది అన్నమాట. మంట మాత్రం వెలిగించడం చాలా కష్టంగా ఉంది. నేను ఏంటంటే బ్లో టచ్ పెడదామని అనుకున్నాను, కానీ బ్లో టచ్ పెట్టలేదు కింద. ఇంకా డైరెక్ట్ పుల్లలే పెట్టాను, పొలాల మీద పెట్టాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇది, దానివల్ల కళ్ళు బాగా మండిపోతున్నాయి మాకు. జస్ట్ వెలిగించడం మాత్రం బ్లో టచ్తో వెలిగించాను అంతే. అంటే నా దగ్గర ఆ ఎల్పిజిలో గ్యాస్ ఎక్కువ లేదు, నేను ఏసీ మెకానిక్ని కదా, మ్యాక్సిమం వెల్లింగ్లు గట్ట కొట్టేటప్పుడు అది యూస్ చేస్తాను దాన్ని. ఏదో కొంచెం ఉంటే నార్మల్గా తీసుకొచ్చాను అంతే, జస్ట్ మనకి వెలిగించడానికి సింపుల్గా ఉంటుంది అన్న దాని మీద. ఇంకేం యాన్వాస్ వైల్డ్లో గట్ట అయితే ఆడు జస్ట్ ఒక చికెమకరాయితో ఎలాగైతే చేస్తాడో తెలియదు, కానీ పెద్ద మంట చేస్తాడు దాన్ని. ఎలా చేస్తారో మరి, మనం అంతటి వాళ్ళం అవుదాం, టైం పడుతుంది, చూద్దాం, ట్రై చేద్దాం. సపోర్ట్ ఏమి ఉండదు కానీ మనకి ఏదో ట్రై చేయాలి. మ్యాక్సిమం చేశాను అలాంటిదే అంతా. ఒక డే అండ్ నైట్ అంతా ఫారెస్ట్లో అయితే గడిపాను నేను. ఆ వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఆడికి కూడా పాపం కళ్ళు మండిపోతున్నాయి. అదిగండి దెబ్బకి వెళ్ళిపోతున్నాడు, నుంచోలిపోతున్నాం అక్కడ. అలా ఆ పొలంలో మరి ఏం పొలంలో తెలియదు, కానీ ఆడికి దొరికినాయి, నాకు దొరికినాయి పొలాలన్నీ తీసుకొచ్చి అందులో పడేయాము. ఇంకా పచ్చిగా ఉండడం వల్ల పొగ అయితే చాలా పచ్చిగా వచ్చింది. అండ్ అవి ఉడకబెట్టేటప్పుడు మాత్రం నరకం కనబడింది మాకు. లీటర్లు అన్నీ తెచ్చుకున్నాను నేనైతే సామాన్లు. మ్యాక్సిమం అవన్నీ పట్టుకొని తిరగడానికే నాకు ఓపిక అయిపోయేది. ఫైనల్గా మన బొత్తులు అయితే ఉడికిపోయినాయి ఆల్మోస్ట్. కొంచెం అటు ఇటు తిప్పుతున్నాను నేనైతే. ఉడికినాయి బాగానే, అంటే ఫుల్గా వాటర్లో డిప్ అవ్వడానికి లేదు, అందుకే కొంచెం టైం పట్టింది, పర్లేదు. అండ్ అదైతే అయిపోయింది. ఇంకొంచెం చూడండి ఇలా పుల్లలు పెట్టే చేశానమాట. విధంగా అయితే చుక్కలు కనిపించినాయి నాకు. మనం గ్యాస్ మీద చాలా సింపుల్గా చేసేసుకుంటాం, కానీ ఇలా చేయాలంటే మాత్రం నరకం కనబడుతుంది, మామూలుగా కాదు. పుల్లలు ఎండి అయితే ప్రాబ్లం ఉండదు, అని ఇంకో 2 పొత్తులు ఉన్నాయి నా దగ్గర. అవి ఏంటంటే ఇలాగ బొగ్గుల మీద కాల్చుకుంటే బాగుంటుంది కదా, అందుకే ఇవి ఇలాగ బొగ్గుల మీద పెట్టాను. చూద్దాం ఇది ఎలా కాలుతుందో. ఇవి కూడా బాగా కాలాయి. నీళ్ళ మీద కొంచెం నిమ్మకాయ గట్ట పిండుకొని తింటే అది తిరిగిపోద్ది.
మనకి ఇంతకుముందు నిమ్మకాయలు దొరికినాయి కదా, ఆ నిమ్మకాయలను అయితే వీటికి యూజ్ చేద్దాం మనం. ముందు వీడియోలు చూసిన వాళ్ళకి కనబడతాయి నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయలు కోసుకున్నాం కదా మనం. ఇదిగోండి కాలింది, పర్లేదు బాగానే కాలినాయి, పత్తులు అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే వీళ్ళకి కొంచెం సాల్ట్ని నిమ్మకాయ అయితే అలా యాడ్ చేద్దాం పైన. నేనైతే పులుపు ఎక్కువ తింటాను, నిమ్మకాయలు అంటే మనకి పంచ ప్రాణాలు. అండ్ కూరగాడికి అయితే పాపం కళ్ళు మండిపోయి ఇప్పుడు దాకా ఉండాడు, వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే అది అయిపోయిన తర్వాత వాడిని పిలిచి వాడికి వాళ్ళ ఫ్రెండ్ని కూడా వచ్చాడు, వాడికి పొత్తులు ఇచ్చాను 2. ఓకే, ఇంక నేను 2 పొత్తులు తిన్నాను, కాల్చిన తోటి ఉడకబెట్టిన తోటి. ఇంక ఈరోజు టిఫిన్ లాస్ అయిపోయినట్టే. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందుకన్నా మంచి వీడియోలు చాలా అయితే పోస్ట్ చేస్తాను. ఆ అబ్బాయి నేమ్ ఏంటన్నది అయితే నాకు గుర్తులేదు. ఒకవేళ ఈ వీడియో కానీ ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా చూస్తే, ఆ అబ్బాయి ఎవరికైనా తెలిస్తే ఆ అబ్బాయి నేమ్ మాత్రం నాకు కొంచెం కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఆ బొడ్డోడి వరకు ఈ వీడియో వెళ్ళేలా షేర్ చేయండి మర్చిపోకండి, ఎందుకంటే వాడు చూసాడంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా నేను వస్తున్నాను అని యూట్యూబ్లో. మర్చిపోకండి.